అమ్మే నేను చెప్పినట్టు జరుగుండదు చూడు. నువ్వు మంచి చెప్పినప్పుడు ఏది జరగదు, ఇలాంటివి ఖచ్చితంగా జరుగుతాయి. ఎంతటి అహంకారం నీకు? నా పూజనే భంగం చేస్తావా? స్వామి ఇంకెప్పుడు చేయను స్వామి, తప్పైపోయింది, నన్ను క్షమించండి. నీకు క్షమాపణ లేదు. నిన్ను దహనం చేస్తా. నువ్వు పూర్తిగా మారిపో. స్వామి వద్దు 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 స్వామి. అమ్మే అయిపోయి ఉండాది, అంతా అయిపోయి ఉండాది. నేను బతుకు బస్ స్టాండ్ అయిపోయి ఉండాది. అమ్మే ఎందాక పాము వచ్చినట్టు ఇప్పుడు అగ్నిదేవుడు కూడా మనం వైపే వచ్చేలా ఉన్నాడమ్మే. పద పద. పూజ మొదలు పెడదామా స్వామీజీ? పువ్వులు నూనె కనిపించడం లేదమ్మా. తీసుకుని రాలేదా? నేను తెచ్చాను స్వామి. మరి లేవుగా తల్లి. ఇది అదృష్టుల పని అయ్యుంటుంది. నేను వెళ్లి తీసుకొస్తాను, మీరు మిగతా కార్యక్రమం చూడండి. అలాగేనమ్మా. ఇప్పుడే వస్తానా? కూర్చోండి బాబు. దేవుడా, పూజకు నేను ఎటువంటి ఆటంకము కలిగించాను. నన్ను వదిలే. జీవితంలో ఇలాంటి తప్పు ఎప్పుడు చేయను. అసలు నేను తప్పులే చేయను. స్వామి ఇదిగోండి తీసుకొచ్చాను. ఇలా ఇవ్వండి అమ్మా. బాబు ఈ బొట్టు పెట్టుకోండి. అమ్మా మీరు కూడా పెట్టుకోండి. నమస్కారం చేసుకోండి. ఓం భూర్భువః స్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం. బాబు ఆ నెయ్యిని హోమంలో వేస్తూ ఉండండి. ఓం అచ్యుతానంద గోవింద విష్ణు నారాయణ.